Okay. One house. Well, sir. Well, sir. వచ్చేయండి వెనక్కి వచ్చి వచ్చేసి ఇప్పుడు 68 క్వింటాలు 62 క్వింటాల్స్ 380 బాధ్యత ఇవాళ వచ్చేసి 86 కార్డులు ఇద్దరు వచ్చేసి మొత్తం నాకు 50 మెంబర్స్ ఇచ్చారు సార్. నాకు 57 మొత్తం ఇప్పుడు 8 మందికి ఇచ్చారు సార్. ఇంటికి వాళ్ళు 2ంటికి పెట్టుకున్నాను ప్రోగ్రాము. అందులోకి తెలిసరికి ఈవినింగ్ పెడతామని అడిగారు. ఒక హౌస్కి వెళ్తాం డోర్ డెలివరీ. అది ఇవాళ జరిగిన డిస్ట్రిబ్యూషన్ ఒకసారి మళ్ళీ ఈ పాస్ మెషిన్ నాకు అది ఇవ్వండి, ప్రింట్ అవుట్ తీసుకొని ఈ పాస్ తీసుకొని మీకు ఎల్డర్లీ 50గా 58 50 అంటున్నారు ఏంటి ఆయన? అక్కడ పడినారు, ప్రింట్ అవుట్ ఇవ్వండి ముందు. ప్రింట్ అవుట్ చేయండి ఫస్ట్. మళ్ళీ లాగిన్ అవ్వు. లాగిన్ అయితే నీకు క్లారిటీ ఉంటుంది కదా. లాగిన్లో ఉన్నాను సార్. ఫ్రెష్ లాగిన్ అవ్వు. ఫ్రెష్ లాగిన్ అవ్వగా నీకు తెలుస్తుంది కదా. టోటల్ స్టాక్ తెలుస్తుంది కదా. తీయండి. ఎవరున్నారా బయట? అదే లబ్ధాలు కూడా ఏమన్నారా? ట్రాన్సాక్షన్ కదా. అమ్మా సుజాత ముందుకెళ్దాం. ఇప్పుడు వెనక్కి వచ్చేయండి అందరూ. వెంకటేశ్వర్లో ఇప్పుడు వెనక్కి వస్తే మీకే 20 ఎంపీ ఇచ్చారు. ఎప్పుడు స్టాక్ చేస్తున్నారు. 58 క్వింటాలు స్టాక్ ఎప్పుడు వచ్చింది మీ దగ్గర? ఈ రోజు నుంచి 26వ తారీఖు. స్టాక్ నెంబర్ ఎంత? 15. ఎలా ఉంది? షాప్ నుంచి తీసుకోండి. ఇదేనా ఉందా? ఇద్దరికి ఎట్లా ఉంది? అన్ని పైగా
మీ చుట్టుపక్కల ప్రాంతాలు అందరికీ అర్థమైందా వచ్చి తీసుకురా అందరూ అదే అన్నారా? ఓకే. వృద్ధులకి దివ్యాంగులకి ఇండివిజువల్గా వచ్చి ఇస్తారు ఇప్పుడు జనా 60 సంవత్సరాలు నిన్న వాళ్ళకి అవి అవసరం లేదు, వాళ్ళ ఇళ్ళ వద్దకే తీసుకొచ్చి రేషన్ అందిస్తారు జనా. రేషన్ తీసుకుని వస్తారు, మిగతా దానికి సంబంధించిన ఎంత ఉంటే అంత ఉపయోగం చేసి ఇక్కడ పొరపాటు లేకుండా తీసుకొచ్చి ఇస్తారు. అది కూడా చెప్పండి అక్కడ ఉంటే జనా. అందరూ హ్యాపీనా? చాలా హ్యాపీ సార్. ఎందుకంటే కొండపైన మాకు 70 మీటర్లు ఆ పైన కిందకు వచ్చి తీసుకొని మళ్ళీ వెళ్తాము. ఒక్కసారి సగం పనిచేయదు, ఒక్కసారి ప్రయాణం ఉండదు, వచ్చి చూసుకొని ఒకసారి చాలా వెరీ గుడ్. వెళ్దాం సరుకులు ముందు కొంచెం కెమెరా ఎంత పెట్టాలన్నా ప్రజలందరిలో కూడా ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం అద్భుతంగా సాగుతున్న ఈ రేషన్ సరఫరా 29,760 షాపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఈ 3 రోజుల్లో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా సహకరించి కష్టపడ్డారు. మా డిపార్ట్మెంట్ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, ఫేర్ ప్రైస్ డీలర్లు అందరూ కూడా, రేషన్ షాప్ ఓనర్లు ఎవరైతే ఉన్నారు యాజమాన్యం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ఈ రోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62,14,000 కార్డు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు, ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు 15,74,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు 6 లక్షలకి చేరింది. రేపటికల్లా ఇంకొక 6 లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మేలు చేసే విధంగా. కావాలని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, కావాలని కొంతమంది సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా మొదటి రోజు కొంచెం సర్వర్ ఇబ్బంది ఉండింది, టెక్నికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండింది. ఎందుకంటే అనేక మంది ఒకేసారి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్లస్ ఈ ఫోటోలు తీసుకోవడంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ కొంచెం తక్కువ ఉండింది కాబట్టి స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఈ రోజు మాత్రం చాలా సజావుగా, స్మూత్ గా, ఎక్కడ పొరపాటు లేకుండా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ద్వారా 5 కార్పొరేషన్లకి రిటర్న్ చేసేసాం. ఉచితంగా ఆ లబ్ధిదారులకి ఈ వ్యాన్లు అందిస్తాం. వాళ్ళ లైవ్లీహుడ్స్ ఏవి కూడా చెడిపోవు. వాళ్ళు ఈ వ్యాన్లు దేనికైనా వాడుకోవచ్చు, గూడ్స్ క్యారియర్గా వాడుకోవచ్చు, లేకపోతే స్థానికంగా వాళ్ళకు ఉన్న కొన్ని వ్యాపారాల్లో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం ఒక పెద్ద మనసుతోటి నిర్ణయం తీసుకుని దాదాపు 185 కోట్ల రూపాయలు మేము బ్యాంకులకే మేమే డైరెక్ట్గా చెల్లించి ఆ వ్యాన్లు ఆ లబ్ధిదారులకే మేము తిరిగి థ్యాంక్ యూ. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, మీడియా వాళ్ళు అయిపోయినాక అప్పుడు చేయండి ఇదంతా. ఓకేనా? ఎవరు తీస్తున్నారు? అబ్బాయి ఇస్తాడు నీకు ఫోటోకి, తీసుకో. మళ్ళీ ఆయన పొద్దునండి బాబు పెద్ద షుగర్ ప్యాకెట్ ఇచ్చేది. ఆ రోజు వచ్చాం సార్, చాలా మంది మహిళలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచిగా మాకు మళ్ళీ పాత రోజులు వచ్చినాయి. ఖచ్చితంగా మార్పు ఉంది. చాలా మంది ఆ రోజు మహిళలతో ఉన్న వ్యవస్థని అనవసరంగా చెడగొట్టారు. మా కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము చేసిన ఈ కార్యక్రమం ప్రజలందరిలో కూడా ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం అద్భుతంగా సాగుతున్న ఈ రేషన్ సరఫరా
29,760 షాపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఈ 3 రోజుల్లో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా సహకరించి కష్టపడ్డారు. మా డిపార్ట్మెంట్ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, ఫేర్ ప్రైస్ డీలర్లు అందరూ కూడా, రేషన్ షాప్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో యాజమాన్యులు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పుడు వరకు మనకు వచ్చిన సమాచారం, ఈరోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62,14,000 కార్డుదారు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు, ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు 15,74,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు 6 లక్షలకి చేరింది. రేపటికల్లా ఇంకొక 6 లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మేలు చేసే విధంగా. కావాలని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, కావాలని కొంతమంది సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా మొదటి రోజు కొంచెం సర్వర్ ఇబ్బంది ఉండింది, టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండినాయి. ఎందుకంటే అనేక మంది ఒకేసారి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్లస్ ఈ ఫోటోలు తీసుకోవడంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ కొంచెం తక్కువ ఉండింది కాబట్టి స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఈరోజు మాత్రం చాలా సజావుగా, స్మూత్గా, ఎక్కడ పొరపాటు లేకుండా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. రేషన్ షాపుల ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం మళ్ళీ 4 నుంచి 8 వరకు ప్రతి ఒక్కరికి తలుపులు తెరుచుకుని ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో, ఆ కార్డుదారులు ఉన్నారో వాళ్ళు స్వయంగా వచ్చి ఈ షాపుల ద్వారా వాళ్ళకి కోరిన సమయంలో వాళ్ళు ఎవరు కూడా పనులు మానేసుకుని ఎదురు చూసుకున్న పరిస్థితి లేకుండా వారికి అందుబాటులో ఉండేటట్టు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని ప్రారంభించాం. ఈరోజు విజయవాడలో గురునాథ్ గారు అనే ఈ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ షాప్ నంబర్ 15 ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎట్లా జరుగుతుందనే ఒక ప్రాసెస్ ఎట్లా జరుగుతుందని తెలుసుకున్నప్పుడు ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులు కూడా చాలా హర్షం వ్యక్తపరిచారు. ఈ పాత పద్ధతి ద్వారా ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ ఇది. గతం నుంచి మనం ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమం వాస్తవంగా ప్రతి డివిజన్లోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి సందులో కూడా రేషన్ షాప్ అనేది స్థిరంగా ఆ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న వ్యవస్థని కావాలని వీళ్ళు కొత్త వ్యవస్థ తీసుకొచ్చి, ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. చాలా స్పష్టంగా చేసి చూపించాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. పర్ఫార్మెన్స్ విషయంలో, క్వాలిటీ విషయంలో, తూకం విషయంలో, అట్ ద సేమ్ టైం డోర్ డెలివరీ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా వీళ్ళందరికీ కూడా మేము ఇంత అద్భుతమైన కార్యక్రమం, సేవా కార్యక్రమంగా భావించి మాతో పాటు సహకరిస్తున్న మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, వీరితో పాటు ఫేర్ ప్రైస్ షాప్ యాజమానులు కూడా రాత్రింబవళ్ళు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే ఈ సబ్జెక్ట్కి దానికి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుకి వారు వెనుపాట అంటే ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం? ప్రజలు 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు. మీరు చేసిన అరాచకాలు, మీరు పెట్టిన ఇబ్బందులు, మీరు ఏ విధంగా సంక్షేమం అనే ఒక అభూత కల్పన చేసుకుంటూ ఇదే మనకి భవిష్యత్తుని మన ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం అనే ఆలోచనతో రాజకీయ లబ్ధి కోసం చేసిన కార్యక్రమాల్ని ప్రజలు తిరస్కరించారు. రేపటి రోజున జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం పూట మేము సంక్రాంతి పండుగ వచ్చిన సందర్భంగా మేము భావించుకుని మా కూటమి ప్రభుత్వం చేసిన విజయాల్ని ప్రజలకి మరొకసారి తెలిపే విధంగా మా వీర మహిళలు చక్కగా ముగ్గులు వేసి అలంకరించి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేసి ఈ కూటమిని కలిసి తీసుకొచ్చే విధంగా మేము పొలిటికల్గానే కాకుండా ఈరోజు ప్రభుత్వంలో ఉండి చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడానికి కోసం అద్భుత కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా ఈ పీడ విరగడై సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా సాయంత్రానికి మేము రిజల్ట్స్ పూర్తిగా డిక్లేర్ అయినాయి కాబట్టి 165 స్థానాల్లో కూటమి
కూటమికి ప్రజలు ఏ విధంగా ఆదరించారో రేపు మరొకసారి మేము ఆ సంతోషాన్ని ప్రజలతో పంచుకుని మేము అంకిత భావంతో రాబోయే రోజుల్లో కూడా కలిసి పనిచేస్తాం. ఏ కార్యక్రమం చేసినా ప్రజలకి మేము మేలు చేసే విధంగా, అదేవిధంగా వ్యవస్థని పటిష్టం చేయడానికి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం వాడుకుంటాం తప్ప స్వలాభం కోసమో వాళ్ళ ప్రజల కోసం చేస్తున్నామని చెప్పే మాటలకి భిన్నంగా వాళ్ళ స్వార్థం కోసం చేసిన కార్యక్రమాల్ని మాత్రం ఖచ్చితంగా మార్పు తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎండి వ్యాన్లని కొనసాగిస్తారా లేకపోతే వేరే వాటికైనా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయా? ఏమంటే ఎండియు వ్యాన్లు ఎవరైతే 9,260 ఆపరేటర్ల పేరున ఆ రోజు లబ్ధిదారుని గుర్తు హ్యాపీగా ఉన్నారు. అంటే షాప్లో ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఆయన ఎక్కడ మోస్తారని కానీ 15 days మనకి లోకల్ మన వాళ్ళు లేదమ్మా పాపం వాళ్ళు కూడా చాలా బాగుంది. కత్తి పట్టరా ఏముందారా సతీష్ కొట్టుకో. నమస్తే. ఈ చైర్లో కూర్చోండి, ఈ చైర్లో కూర్చోండి తొందరగా. పాత కదా స్టిక్కర్ వేసేస్తారు. ఓకే హౌస్ ఈ నెంబర్ తెచ్చండి వెనక్కి వచ్చి ఏమనుకోవద్దు.
ఆల్రెడీ వచ్చేసి ఇప్పుడు 68 క్వింటాలు ఉంది సార్. 62 క్వింటాల్స్ 380 కార్లు ఇవాళ వచ్చేసి 86 కార్లు ఇద్దరు వచ్చేసి మొత్తం నాకు 50 మెంబర్స్ ఇచ్చారు సార్. నాకు 57 మొత్తం ఇప్పుడు 8 మందికి ఇచ్చారు సార్. ఇంటికి వాళ్ళు 2ంటికి పెట్టుకున్నాను ప్రోగ్రాము. అంతలోకి తెలిసరికి ఈవినింగ్ పెడతాం. ఒక హౌస్కి వెళ్దాం డోర్ డెలివరీ. అది ఇవాళ జరిగిన డిస్ట్రిబ్యూషన్ ఒకసారి మళ్ళీ ఈ పాస్ మెషిన్ నాకు అది ఇవ్వండి, ప్రింట్ అవుట్ తీసుకొని ఈ పాస్ తీసుకోండి. ముందు తీసుకోవాలి. మీకు ఎండర్లీ 50గా 58 50 అన్నారు ఏంటి ఆయన? కరెక్ట్ పడినారు. ప్రింట్ అవుట్ ఇవ్వండి ముందు. ప్రింట్ అవుట్ చేయండి ఫస్ట్. మళ్ళీ లాగిన్ అవ్వు. లాగిన్ అయితే నీకు క్లారిటీ ఉంటుంది కదా. లాగిన్లో ఉన్నాను సార్. ఫ్రెష్ లాగిన్ అవ్వు. ఫ్రెష్ లాగిన్ అవ్వగా నీకు తెలుసు.